ఎవరైనా మన మాట చెప్తే అది మనమైతే అమ్మ అని చెప్తాం. వాడు బర్రె లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు, బర్రె లేకపోతే వాళ్ళే చచ్చిపోతారు. దాన్ని తమ్ము తీసుకుని వాళ్ళే చచ్చిపోతారు. చెప్తా సెకండ్ చెప్పండి. ఇప్పటి వరకు ఈ రోడ్ల భారీ వాహనాలు వెళ్తుంటాయి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సైడ్ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లారీల శబ్దానికి దుమ్ముకు వాళ్ళు అనేక రకమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు సార్. ఇవాళ పొద్దున ఒక కంటైనరు ఒక లారీ ఒక కారు గుద్దితే కారు పోయి చుట్టుపక్కకున్న బర్రె గుద్దితే బర్రె అక్కడికక్కడనే మరణించింది. దాని విషయంలో వీళ్ళు నల్ల నీళ్లు పట్టుకొని ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి ఈ బైపాస్ మార్గాన్ని తొందరగా మార్చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఊరోళ్ళందరికీ లారీలు రావద్దు. ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. ఐఐటి బైపాస్ క్లియర్ ఉంది కదా, మరి అది పెట్టుకోవచ్చు కదా. ఎందుకు మళ్ళీ అయిపోయింది, అది క్లియర్ అయిపోయింది. నేను పిఆర్ ఇప్పుడు మాట్లాడినా కదా. ఇప్పుడు నేను డైవర్ట్ చేయండి ఇడికెళ్ళి ఎందుకు ఉంటుందా అది తీసేసాడు, తోపిచ్చేసాడు. ఎందుకంటే వాస్తవాన్ని కూడా వాళ్ళకి లారీలకు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా ఇటు మలిపి పోవాలి, ఊర్లకే రావడం పోవడం విరికైపోయింది కదా. విలేజ్లో అయితే విరికైపోయింది కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కదా. ఎట్లా పిఆర్ వాళ్ళది బైపాస్ క్లియర్ అయింది కదా, దాన్ని పెట్టేసి రాదు. ఎందుకు నెత్తినొప్పి ఇదంతా అంటే వాస్తవానికి కూడా లారీలకు కూడా కష్టమవుతుంది. చిన్న గల్లీలలో ఊళ్ళకి రాగానే నేను కూడా చాలాసార్లు చూసినా కదా. బెటర్ ఇమ్మీడియట్లీ ఒక 2-3 రోజులలో అది ఆడ దాన్ని ఆడ రోడ్ కటింగ్ చేసేసి ఇప్పుడు మన పసలాద నుంచి వచ్చే అక్కడ ఎట్లా మీరు ట్రాఫిక్ ఉంది కదా, అక్కడ పెట్టి లారీలన్నీ ఈ ఐఐటి బైపాస్ కొట్టే రాదు, బెస్ట్ కదా అది. విలేజ్లకి లారీలు పోతున్నాయి. ఏమైందంటే చిన్నగా అయిపోయింది, ఇవన్నీ దుమ్ములు వేస్తుంటుంది. లారీలలో కూడా పెద్ద పెద్ద బండ్లు. అసలు అప్పుడు గత్యంతరం లేక మనం ఈ రోడ్డు సెలెక్షన్ చేసినాం. కానీ అట్లా మెయిన్ ప్రాబ్లం అదే యాక్చువల్గా. బెటర్ ఏం చేయండి అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇప్పుడు వీళ్ళంతున్నారు, దర్శకులు అంటున్నారు, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చిమ్నాపూర్ బైపాస్ ఉంది కదా సార్, అక్కడ రోడ్ కటింగ్ పెట్టేసేసి మన ఫసల్వాది కాడ ఆడ ఒక చెక్ పోస్ట్ పెట్టేసి అక్కడ నుంచి వచ్చే లారీలన్నీ డైరెక్ట్గా చిమ్నాపూర్ బైపాస్ రోడ్ నుంచి పంపించేసేయండి. అక్కడ నుంచి వచ్చే లారీ ఇట్లా వచ్చేస్తాయి. అసలు ఏ ఊరికి ఎవరికి టచ్ ఉండదు కదా, ఇక నెత్తినొప్పి ఉండదు మనకు అదంతా. ఇక రేపు ఇమీడియట్లీ ఈరోజే పెట్టరాదు, ఒక మీటింగ్ పెట్టండి, అందరు పిలిచేసి ఈరోజు అంతా కూర్చొని అంతా. ఓకే చేసేసేయండి. ఓకే ఒక్క సెకండ్ నాకు ఓడిచిపోతుంది పంచాయతీ. సార్ డి గారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? సరే పర్వాలేదు, మీరు లేకున్నా సరే. కానీ ఇప్పుడు ఆర్ఎన్బి డిప్టీ వచ్చిండా, మీరు ఆర్ఎన్బి డిప్టీ మన పోలీస్ మీరు అందరు కలిసి ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రమా రేపు పొద్దున్న మీరు ఆ రోడ్ అంతా విజిట్ చేయండి ఒకసారి. ఎక్కడెక్కడ కార్నర్స్ ఉన్నాయి, కొద్దిగా లారీలు టర్నింగ్ ఇబ్బంది అయితే అన్న దగ్గర ఉంటే ఇమ్మీడియట్లీ దాన్ని స్పెషల్ కేసు కింద మీరు కొద్దిగా ఏదైనా ఫార్మేషన్ చేసేది ఉంటే చేసేసేయండి క్లియర్ కట్గా. ఎందుకంటే ఇస్మాల్ ఖాన్పేట ఊర్లోకి నుంచి పోవాలంటే కష్టమవుతున్నాయి బండ్లు పబ్లిక్కి. ఇది 1-2-3 డేస్లో అయిపోవాలి ఇది క్లియర్ కట్గా. ఇప్పుడు ఎవరు దశరథ్ మీకు ఎస్ఐ ఫోన్ చేస్తాడు, మీకు నీ నంబర్ ఇస్తా, కోఆర్డినేషన్ చేసుకోండి. ఈరోజు సాయంత్రమో రేపు పొద్దున విజిట్ చేయండి. వాళ్ళకి ఏదన్నా ఎక్కడన్నా రోడ్డు టర్నింగ్ లేదని ఇబ్బంది ఉంటే వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ని మీరు ఫాలో అవ్వండి. అది విత్ ఇన్ 4-5 రోజుల 1 వీక్లో అయిపోవాలి మళ్ళీ. ఓకే రైట్. ఓకే రైట్.
సర్పంచ్గా గెలిచినావు, మీ ఊరిలో నేను గెలిపించుకున్నాను. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నది, నువ్వు కూర్చున్నావు, అందుకే నేను నీటి దాకా వచ్చిన. నేను వాళ్ళకి చెప్పిన ఒక 10 రోజులలో రోడ్ అంతా క్లియర్ అవుతుంది. మీకు మీ ఊర్లోకి మీ బండ్లు తప్పితే బయట బండ్లు రావు. ఓకే, అది నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.